నాకు కాన్పయ్యి 4 నెలలైంది. మేమిద్దరం సెక్స్లో పాల్గొంటున్నాము. ఆయన నా రొమ్ముని నోట్లో పెట్టుకోవడానికి ఎక్కువ తహతహలాడతారు. నేను ఒప్పుకోవడం లేదు. పెద్దవాళ్ళు నోట్లోకి రొమ్ములో పాలు కారితే పిల్లలకి పాలు లేకుండా ఎండిపోతాయని అనడం విన్నాను. మా వారిని ఎంత వారించినా ఆగడం లేదు. ప్రతిరోజు మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. తల్లి బిడ్డకు పాలిస్తున్న సమయంలో భర్త ఆ రొమ్ముల్ని చూషించినట్లయితే పాలు ఎండిపోతాయా? ఒక బాలింతరాలు రొమ్ముల్ని భర్త నోట్లో పెట్టుకుని చప్పరించే మాత్రాన ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు ఎండిపోవు. ఎంత చప్పరించినా, గంటల తరబడి చప్పరించినా సరే, నోట్లో రొమ్ములు పెట్టి చీకినా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు తగ్గవు. అసలు పాలు ఎందుకు తగ్గుతాయి? దానికి పాలు పుట్టడానికంతా ప్రోలాక్టిన్ అనే హార్మోన్ బ్రెయిన్లో చెందుతుంది. బిడ్డ పాలు తాగుతుంటే ఆ రిఫ్లెక్స్ యాక్షన్కి ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది, ప్రోలాక్టిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల పాల గ్రంథులు నొక్కుని పాలు సీక్రెట్ అవుతాయి, పాల గ్రంథులు నొక్కుంటాయి, లోపల పాలు బయటకు వస్తాయి. అది బిడ్డ నోట్లో. అందుకనే కాన్పోగానే అరగంటలోనే ఆ బిడ్డ ఒక్కోసారి అయితే పుట్టగానే ఆ బిడ్డని ఆ తల్లి మీద పేసేసి ఆ రొమ్ములను పట్టిస్తాం. ఆ బిడ్డతో నొచ్చి వెళ్ళి పెడితే ఇలా అంటుంటే ఆ చప్పరించిన దానికి, ఆ రిఫ్లెక్స్ దానికి, ఆ సెన్సేషన్కి అప్పుడు వెంటనే హార్మోన్స్ ప్రేరేపితమయ్యి పాలు పడతాయి. అంచేది ఎప్పుడు తల్లికి పాలు వెంటనే పడాలంటే పుట్టిన బిడ్డ చేత రొమ్ము పట్టించాలి. బిడ్డ చేత రొమ్ము పట్టించకపోయినైతే తల్లికి పాలు పడవు, పడ్డా చాలా లేటుగా పడతాయి. అంతే తల్లి బిడ్డకి పాలు ఇవ్వాలంటే, అంటే బాలింతరాలు వెంటనే ఇవ్వాలంటే మాత్రం ఎంత త్వరగా చంటి బిడ్డ చేత, ఆ శిశువు చేత రొమ్ము పట్టిస్తామో అంత త్వరగా వస్తుంది. అయితే ఆ పాలు పడడం, రిఫ్లెక్స్ యాక్షన్ అనేది ఆ పసికోన చప్పరించడం వల్లే వస్తుంది, కానీ ఏ పురుషుడో చప్పరించడం వల్ల మాత్రం రాదు. అది మరి గుర్తించండి. ఆ సెన్సేషన్ కేవలం ఆ చంటి బిడ్డ, ఆ పసికోన చప్పరించడం ద్వారానే ఆ రిఫ్లెక్స్ యాక్షన్ మొదలవుతుంది. అంచేత ఒక బాలింతరాల రొమ్ము అది రెండో రోజే కావచ్చు, 2వ నెల కావచ్చు, లేదా 4వ నెల కావచ్చు, 6వ నెల కావచ్చు, భర్త నోట్లో చప్పరించిన మాత్రాన పాలు ఏం పెద్ద సిగరెట్. ఒకవేళ కొంతమందికి వస్తాయి, కొంతమంది మాత్రం నోటి నిండా కూడా పాలు వచ్చేస్తాయి. భర్త నోటి నిండా పాలు వస్తే రానివ్వండి, మింగేయచ్చు, ఏమవ్వదు, ఉమ్మేసి పని లేదు. ఏమవుతుంది? భర్త రొమ్ములు చప్పరించే మాత్రాన, చీకినంత మాత్రాన తల్లి గారి రొమ్ముల్లో పాలు ఎండిపోవడం ఒట్టిది, ఎండిపోవు. అంచేత వాడి మామూలుగా కాన్పైన 6వ వారం నుంచి భార్యాభర్తలు ఇద్దరు కూడా శృంగారంలో పాల్గొనవచ్చు, సెక్స్లో పాల్గొనవచ్చు, ఏమవదు. ఆ టైంలో వాళ్ళ ఫోర్ ప్లేలో భర్త ఆమె రొమ్ముల్ని చప్పరించవచ్చు, ఆమెకి సెక్స్ ప్రేరణ కలిగించవచ్చు, వాళ్ళ సెక్స్లో ఫుల్గా మనసు పెట్టి పాల్గొనవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. ఏమో నథింగ్ లేకపోతే. ఒకవేళ జనరల్గా రావు నోట్లోకి, వచ్చినా నష్టమే. కొంతమందికి వస్తాయి, కొంతమంది మాత్రం నోట్లో పాలు వస్తాయి, అప్పుడు వస్తాయి, రోజు కూడా రావచ్చు. భర్త చీకినప్పుడల్లా నోట్లో రావచ్చు. అయినా సరే పాలు ఎండిపో. ఎట్టి బదులు బిడ్డ పాలు బిడ్డకే ఉంటాయి. భర్త నోటి నిండా పాలు వెళ్ళినా సరే ఏమైపోదు. అంతే భయం లేదు. ఎటువంటి భయం లేకుండా, సంకోచం లేకుండా నిర్భయంగా ఫోర్ప్లేలో పాల్గొని భర్త భార్య యొక్క రొమ్ములని, బాలింతరాల రొమ్ములని చప్పరించవచ్చు. ఎంతసేపు అయినా చప్పరించవచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు. ఆ భయం అవసరం లేదు. బయట వాళ్ళు చెప్పేది భర్త నోట్లోకి పాలు వెళ్ళినట్లయితే, ఒక పురుషుడి నోట్లోకి పాలు వెళ్ళినట్లయితే ఆ తల్లి యొక్క పాలు రొమ్ములు ఎండిపోతాయి. ఆ మాటలో ఏమాత్రం నిజం లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.